పాకిస్తాన్‌లో మత హింస ఎస్పెషల్లీ హిందువులని ఊచకోత కోస్తున్నారు. లేదా అత్యాచారాలు చేస్తున్నారు. బలవంతంగా చిన్నప్పుడే లాక్కెళ్ళి పెళ్ళని చెప్పేసేసి ముస్లింలకి ముగ్గురు పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నటువంటోళ్ళు, ఆ పిల్లల వయసు ఉన్నటువంటి అమ్మాయిలనిచ్చి పెళ్ళిళ్ళు చేయడం, దాన్ని అక్కడ ఉన్నటువంటి మొల్లాలు దాన్ని అంగీకరించేయడం, ఆ పైన అక్కడ చట్టాల ప్రకారం ఈవెన్ తల్లిదండ్రులు కూడా మాట్లాడడానికి వీల్లేదని చెప్పడం, ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా మతం మారాలని ఒత్తిడి చేయడం, ఆస్తులు లాక్కోవడం లాంటి అరాచకాలు చేస్తున్నటువంటి వేళ అక్కడి నుండి కట్టు బట్టలతో భారతదేశంలోకి వచ్చేసి ఏదో చిన్నా చితక పనులు చేసుకుని బ్రతుకుతుంటే, వాళ్ళకి ఇక్కడ ఈ దేశపు పౌరసత్వం ఇవ్వడానికి కూడా గతంలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం కావచ్చు, మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాజస్థాన్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళెవరు ఇవ్వడానికి నిరాకరిస్తే బీజేపీ గవర్నమెంట్స్ ఇప్పుడొచ్చాక ఇవ్వడం ప్రారంభించినాయి. ఉత్తరప్రదేశ్‌కొచ్చి అట్లాగా ఉన్నటువంటి 50,000 మందికి ఏకంగా భారతీయ పౌరసత్వం కల్పిస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పౌరసత్వాలకు సంబంధించిన వ్యవహారాలు రాష్ట్రాలు గుర్తించి ఇవ్వాల్సి ఉంటది. ఆ పనిని అక్కడ యోగి చేసుకొచ్చారు.